నమస్కారం ప్రగతి న్యూస్ కి స్వాగతం. నా పేరు మానస. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం టీచర్ క్రికెట్ లీగ్ పోటీలు ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్నాయని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ 19 రకాల కలర్ఫుల్ జెర్సీ ఉపాధ్యాయులకు అందించి ఈ టీసీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ని అభినందించారు. చుట్టుపక్కల 4 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా గూడూరులో 6 సంవత్సరాలుగా ఈ టీచర్స్ క్రికెట్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2019లో ప్రారంభించిన టీసీఎల్ టోర్నమెంట్ 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల అందరి సహకారంతో నేడు 19 జట్లతో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడి కరీముల్లా, మురళీ సింగ్, బాబర్, పీఈటీ భాస్కర్, మణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా అందరు తీసుకుని చూపిస్తాను కనబడుతుంది. కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఉపాధ్యాయులు అధ్యక్షులు ముందుగా ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ గారికి, మా తమ్ముడు కరీముల్లాకి, అలాగే మా వంటం ఎస్ఐ గారికి, మా మిత్రుడు మురళీ సింగ్ గారికి, ఇక్కడ కూర్చొని అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా మీరందరి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినందుకు నన్ను ఎమ్మెల్యే ధన్యవాదాలు. ఎవరంటే టీచర్స్ అనుకుంటే ఇప్పుడే మా చంద్ర చెప్పండి ఏమైనా చేస్తారు, మీరు ఓడికి వెళ్తారు, మీ చేతుల్లో ఉంది. కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒకే అభిప్రాయంతో అందరూ కూడా కూడగట్టుకొని ఖచ్చితంగా రాక్షస పాలనని వధించి మంచి రాముడి పరిపాలనని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని మీరంతా కూడా ఆశ్రయించినందుకు మీ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే చంద్ర చెప్పారు, ఇది మొత్తం 25 తేదీ నుండి 28వ తేదీ వరకు 4 రోజులు యొక్క క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతాయి. అచ్చంగా టీచర్స్ నిర్బంధం కూడా ఇచ్చాడు మా కరీముల్లా, చాలా కఠినమైన నిబంధనలు కూడా. అంటే మీకు చెప్పాల్సిన పని లేదు టీచర్స్ నిబంధనలో. కాబట్టి మీరు మాకు నేర్పించేవాళ్ళు, మీకు నేర్పించేవాళ్ళు లేదు. అయినప్పటికీ మీరు నేర్చుకునే పిల్లలుగా ఈ ప్రగతి సేవా సంస్థలో మీరందరూ కూడా క్రికెట్ ఆడేదానికి వచ్చినందుకు మీ యొక్క ఇంట్రెస్ట్కి మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈరోజు టీచర్లు అయినా ఒక్కొక్క స్టూడెంట్స్, అప్పుడు మీరందరూ కూడా మీ కాలేజీలో ఆటలు ఆడినవాళ్ళే. కాబట్టి మరొకసారి అప్పుడు ఆ వయసులో ఉన్నట్లుగా ఊహించి ఈ 4 రోజులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక మంచి ఆటని ప్రదర్శించి మీరందరూ కూడా ఇక్కడే చెప్పారు చంద్ర కనివినియర్ కానీ ప్రైజ్లంట అట్టా చేరి మీకు కెమికల్స్ పంపిస్తారు. చంద్రాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాలు ఎప్పుడు కూడా 19లో పోయినటువంటి ఈ టోర్నమెంట్ ఇంకా కూడా ఎక్కడ ఆగకుండా, ఎక్కడ తగ్గకుండా ఇప్పుడు దాకా ఇంటికి వస్తున్నానంటే నిజంగా అది చంద్ర చాలా గ్రేట్. నేను ఎప్పుడని చెప్తాను, చంద్ర నాకు తెలిసి ఆ ధైర్యం ఏదో ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆ ధైర్యంతో అనుకున్న పనిని ఖచ్చితంగా సాధిస్తాను. అంటే మీతో ఆడడం ఎవరి వాళ్ళకి తలనొప్పి, అక్కడ రోజు మీరు ఆడిస్తున్నానంటే ఆయనంతా నేను తెలియజేస్తాను. ఇప్పుడే కాదు, చంద్ర నేను చిన్న వయసు నుంచి, మేము చిన్నప్పటి నుంచి ఇద్దరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. కాలేజీలో కూడా మాకు ఇప్పుడు చంద్ర వచ్చేవాడు. ఏ చిన్న పనైనా కానీ మేమంతా కలిసిమెలిసి చేసేవాళ్ళం. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా మేము కలిసే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము ఆ పాత స్నేహాలు, ఆ పాత జ్ఞాపకాలే మాకు ఉంటాయి. అప్పుడప్పుడు తలుచుకుంటుంటాం. చంద్ర సంబంధించిన ఫీల్డ్లో ఎన్నుకొని ఒక మంచి స్థాయికి ఈరోజు ఒక
న్యూస్ ఛానల్ కూడా ఈరోజు ఎదిగి చేసే తమాషా న్యూస్ ఛానల్ పెట్టడం. అలాగే మా మిత్రులందరూ కూడా వేగు రాజా గారు కానివ్వండి, చిరంజీవి కానివ్వండి, సుబ్రహ్మణ్యం అంతా బ్యాచ్ ఉన్నాం. మేమందరం కూడా కొంతమంది అయితే మంచి పరిస్థితిలో ఉన్నాం, కొంతమంది ఊరుగానే ఉన్నారు. కాబట్టి మాకు తోచినంత వరకు నా మిత్రులను కూడా మరీ పెద్ద స్థితికి లేకుండా నా వంతు సహాయం ఇప్పుడు కూడా నేను చేస్తూనే ఉంటాను. నాకు కాబట్టి టీచర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బాగా ఆడి గెలవండి, గెలిచి విజయం సాధించండి, చంద్ర ఇచ్చే బహుమతిని పొందండి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ ఒక టోర్నమెంట్ని టీచర్ క్రికెట్ లీగ్ TCL ఈ టోర్నమెంట్ని గత 6 ఏళ్ల క్రితం 2019లో పాసింగ్ స్పోర్ట్స్ అనే దాని మీద మన గౌరవనీయులు మన డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు ప్రారంభించారు. దీన్ని తూచా తప్పకుండా మనం ఇది 6వ సంవత్సరం. ఈరోజు మన కళలన్నీ సాకారమైన రోజు. ఈ ఒక రోజు కోసం మనం 6 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ఒక పండగ మనకి ఈరోజు వచ్చింది. అందరూ శుభాకాంక్షలు చెప్పాలని ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఎందుకంటే అన్ని సంవత్సరాలు వేరు, ఈ ఒక సంవత్సరం మనం ఉత్సాహంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అందరు మొహాల్లో కూడా చిరునవ్వు ఎంత బాగుంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా నేను ఈ టోర్నమెంట్ని కూడా చూశాను. కానీ ఈసారి టోర్నమెంట్ని మనందరం కూడా ఒక పండగలాగా చేసుకోవాలని అనుకుంటూ, అదేవిధంగా ఈరోజు మామూలుగా అయితే ఎమ్మెల్యే గారి షెడ్యూల్ లేదు, మన షెడ్యూల్ లేదు. కానీ ఉపాధ్యాయులు అన్న తర్వాత ఖచ్చితంగా రావాలా, చందుకు అది లేట్ అవుతుంది అన్నాడు. మాట ప్రకారమే వచ్చిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకందరికి కూడా 2019 నుంచి రెగ్యులర్గా ఎంతమంది ఉంటే అంతమంది ఉపాధ్యాయ క్రీడాకారులకి భోజన వసతిని కల్పిస్తున్న మన ఎమ్మెల్యే గారికి మరోమారు ప్రత్యేకత. ఎందుకంటే పార్టీ పదవిలో ఉన్నా లేకపోయినా మిమ్మల్ని సమానంగా చూసుకుంటున్నా అంటే ప్రతి బ్రహ్మాండమైన భోజనం, మళ్ళీ భోజనాల్లో కూడా బ్రహ్మాండమైన భోజనాలను మనకందరికీ అందిస్తున్న పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయులకి టీచర్లకి ఇన్ని మండలాలని ఒక దగ్గర చేర్చి 4 రోజుల పాటు ఎంత శ్రమించి ఈ ఒక క్రికెట్ టోర్నమెంట్ అయితే నాకు తెలిసి ఏ స్టేట్లో కూడా లేదని మన గర్వంగా చెప్పుకోవచ్చు. గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మనం ఘనంగా చేసుకుంటున్నాం. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేరు కూడా, నాకు తెలిసి చేయలేరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరితో ఏకత్వం ఒక ఎత్తు, ఐవర్లు పిన్ టు పిన్. ఇప్పుడు కూడా నాకు 10 డౌట్లు అడిగారు మీరు, మీ డౌట్లన్నీ కూడా క్లియర్ చేశా. ఎందుకంటే మీరు సామాన్యులు కాదు, ఉపాధ్యాయులతో పెట్టుకుంటేది సామాన్యమైన విషయం కాదు. కానీ ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మీద మీ ఒక ప్రేమతో నాకు ఇస్తున్న మీ సపోర్ట్ని నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే చాలా చక్కగా నేను చెప్పింది మీరు వింటూ, మీరు పిల్లల్ని అందరూ మీరు పెద్ద ఎత్తుకొని పిల్లలతో అంతా చేసేవాళ్ళు. ఒక నా మాటకి గౌరవించి మీరందరూ కూడా చిన్న పిల్లల్లాగా ఇక్కడ టోర్నమెంట్ ఆడటం చాలా సంతోషమైన విషయం. పిల్లల్ని మీరంతా ఆడిపిస్తుంటారు, టీచర్లని ఒక ప్రగతి సేవా సంస్థ మాత్రం ఆడిపిస్తుంది. ఈ క్రెడిట్ మాకు జీవితకాలం ఎప్పటికీ నిలిచిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారి సహకారంతో మీకు అందరికీ మంచి స్పోర్ట్స్ కూడా ఉంటాయని చెబుతూ, ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం అయితే తగ్గకుండా ఉంటుంది. మనకు 2019లో ఏం ప్రైజులు ఇచ్చామో 2024లో మీరు కని విని ఎరుగుండ్రు ఆ ప్రైజులు. వాస్తవం చెప్తున్నా, రేపు ప్రైజులు మీరు చూస్తారు. బ్రహ్మాండమైన మేము ఎక్కడి నుంచి తెప్పించామనేది పక్కన పెడితే రేపు మీకు ఇక్కడెక్కడ కూడా ప్రైజులు కనబడి ఉండవు. అంత గ్రాండ్గా అంటే, ఎందుకంటే మేమంత సంతోషంగా ఉన్నాం, మనం అందరం కూడా మన ఎమ్మెల్యే మన గూడూరు కాబట్టి మీకు మంచి ప్రైజులు అంటే ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా విన్నర్స్కి రన్నర్స్ కూడా మంచి ప్రైజులు తెచ్చున్నాను. అందరూ చక్కగా ఆడి ఏ ఇబ్బందులు లేకుండా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతటి చక్కటి అవకాశాన్ని ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి
మనకందరికీ కల్పించిందని. ఎందుకంటే మన పాసం సునీల్ కుమార్ గారు అనేవాళ్ళు లేకపోతే ఈ టీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లేదు. పుట్టింది ఆయన వల్లే ఇది ఒక టోర్నమెంట్ పుట్టింది కాబట్టి దీన్నైతే మేము వదలం జీవితకాలం. కాబట్టి మీకు అందరికీ శుభవార్త మా ఎమ్మెల్యే గారు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అన్నగారైనటువంటి పాసి సునీల్ అన్న గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు ఎస్ఐ గారికి, అదేవిధంగా సోదర ఉపాధ్యాయ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తుంటూ టీసీఎల్ మరి పాసివ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019 స్టార్ట్ అయ్యి మరి ఈరోజు దినదిన ప్రవర్తమానమై 19 టీములతో ఇంకా చాలామంది టీములు వస్తాయి. కానీ సమయభావం వల్ల మేమైతే ఇంకా టీముల్ని తీసుకోకుండా మేమే వద్దన్నాము. 19 టీములతో ఈరోజు చక్కగా మరి చక్కని క్రీడాస్ఫూర్తితో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అదేవిధంగా మన శాసనసభ్యులు వారి సహాయ సహకారంతో మరి చక్కగా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటారని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు. మా టీచర్స్ అందరి తరఫున మొదటి రోజే మాకు శాలరీ పడింది సార్. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ఒక సక్సెస్. రెండో సక్సెస్ సార్, మాకు బాత్రూమ్ ఫోటోలు కూడా తీసేశారు సార్. మేము చాలా రోజు ప్రతిసారి ఇబ్బంది పెడతా ఉన్నారు. బాత్రూమ్ తీలాగా 117 అదే చెప్పండి. 117 కూడా జీవో కార్యరూపం దాల్చింది సార్. త్వరలో కూడా అది కూడా రద్దు కాబోతుంది. ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఈ అందరి ఈ కోరికలు తీర్చినందుకు మన గూడూరు మన సునీల్కి ప్రత్యేక ధన్యవాదాలు.